హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ గులాబీ మొక్కలకి ఇస్తే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. మరి ఫర్టిలైజర్ ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా తయారు చేసుకోవాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా కొన్ని కేరింగ్ టిప్స్ అయితే తెలుసుకుందామండి గులాబీ మొక్కల గురించి. చూడండి, ఇక్కడ ఇట్లా గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలంటే మాత్రం మనము ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ ఒక్కటే సరిపోవండి. వాటితో పాటు మనం కేరింగ్ అయితే తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే మంచిగా మొక్క హెల్దీగా ఉండి ఇంత బాగా పూలు అయితే పూస్తాయి. చూడండి, ఒకటే మొక్కకి ఒక్క కొమ్మకే దగ్గర 7 ఫ్లవర్స్ మొగ్గలు ఉన్నాయి. అన్నీ కూడా ఇంక ఓపెన్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక కొమ్మకి ఇంకొక ఫ్లవర్ ఉంది. మొత్తం 8 ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట ఒకటే మొక్కకి. చూడండి, ఇట్లా ఈ విధంగా కంటిన్యూస్ గా మనకైతే పువ్వులు పూస్తూనే ఉంటాయి గార్డెన్ లో మనము ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్, నెక్స్ట్ మనం తీసుకునే కేరింగ్ టిప్స్ వలన. గులాబీ మొక్కలు సన్ లవింగ్ ప్లాంట్స్ అండి. మంచిగా ఎండ వచ్చే ప్లేస్లోనే మనము గులాబీ మొక్కల్ని పెడితే చక్కగా పూలు అయితే పూస్తాయి. ఎండ తగలకుండా మీరు ఏదో ఒక మూలను పెట్టి మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చి ఎంత కేర్ చేసినా కూడా ఆ ఫ్లవర్స్ అయితే పూయవు అసలే. ఎండ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. చక్కగా ఎండ తగలాలి. చూడండి, ఈ మొక్కకు కూడా ఎన్ని పువ్వులు ఉన్నాయో, పువ్వు ఉంది ఆల్రెడీ, మొగ్గలు చుట్టూరా మొగ్గలు ఉన్నాయి. ఇట్లా గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలంటే మాత్రం తప్పకుండా గులాబీ మొక్కల్ని ఎండకు పెట్టాలండి. నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పువ్వు పూసి అయిపోతుందో, అయిపోయినాక మరి అక్కడ మనం అదే రాలిపోతుందిలే అనేసి మనం వదిలేయకుండా ఆ 2-3 ఆకుల కిందికి, ఆ పువ్వు ఏదైతే వాడిపోయిందో దానికి 2-3 ఆకుల కిందికి మనము ఆ కొమ్మను అనేది కట్ చేసేస్తే అక్కడ నుండి కొత్తగా కొమ్మలు వచ్చేసి చక్కగా మొగ్గలు మళ్ళీ పువ్వులు అనేటివి మనకు వచ్చేస్తాయి. మరి టిప్ ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక మనకు వర్షాకాలం అయితే ఎండ్ అయిపోయింది కదండి. మనకి ఇంకా వచ్చేది చలికాలంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదైతే ఫ్లవర్స్ సీజన్. అయితే ఈ చలికాలం అంతా కూడా చాలా బాగా పూలు పూస్తాయి. మనకు ఈ గులాబీలు అయితే ఫుల్గా పూస్తాయి. చక్కగా మనం చేయవలసింది ఏంటంటే, అయితే వర్షాకాలం అయితే మనకి ఎట్లాగో డైలీయో డే బై డేయో వర్షం వస్తూనే ఉండి మంచిగా మొక్క అంతా కూడా బాగా తడిచేది, కొమ్మలన్నీ కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొక్కకి షవరింగ్ చేయించాలి. ఇప్పుడు ఎందుకంటే వర్షం రాదు కదా, ఇప్పుడు అది మార్నింగ్ టైంలో చేయాలి. ఈ చలికాలంలో మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగే మనము చక్కగా మొక్కను మొత్తము మనము వాటర్ మట్టిలో వేయడమే కాదు, మొక్కకు కూడా మంచిగా షవరింగ్ చేయించాలి చక్కగా. అట్లా చేయించడం వల్ల కొమ్మలన్నీ కూడా సాఫ్ట్గా అవుతాయి. అక్కడ నుండి మంచిగా కొత్త కొత్త బ్రాంచెస్ అయితే వస్తాయి. అట్లా ఎక్కువ బ్రాంచెస్ వచ్చినప్పుడు మనకు ఎక్కువ మొగ్గలు, ఎక్కువ పూలు అనేటివి మొక్క నిండా కనిపిస్తుంటాయి. అయితే ఇది మనం తప్పకుండా చేయవలసిన పని అన్నమాట. మొక్కకు షవరింగ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రత్యేకంగా గులాబీ మొక్కలకు. తర్వాత గులాబీ మొక్కలకు ఎక్కువ ఆకుముడత తెగులు కనిపిస్తూ ఉంటుంది. ఆకులన్నీ కూడా ముడుచుకుపోతుంటాయి. అప్పుడు ఇంకా మొక్క డల్ అయిపోతుంది, పువ్వులు కూడా సరిగా పూయవు. మరి ఆ ఆకులు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి. అట్లా ఉండాలి అంటే మాత్రం మనం ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఆర్గానిక్గా మనము స్ప్రే చేస్తూనే ఉండాలి. మన మొక్కల పైన పెస్ట్ ఉన్నా లేకున్నా ఆర్గానిక్ స్ప్రేస్ అనేటివి చేయాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆకులన్నీ ఏవైనా ఇట్లా ఉంటాయి కదా, మరి ఏవైనా పండు బారిపోయినాయి, అయిపోయినాయి, ఇట్లాంటి ఏవైనా కొంచెం మనకి ఏదైనా ఇన్ఫెక్ట్ అయినట్టుగా అనిపించింది అనుకోండి, వాటిని ఎంబడే మనం తొలగించేసేయాలి. గడ్డి ఏది కూడా ఉండకుండా ఈ పాట్స్లలో కూడా చక్కగా వాటన్నిటిని కూడా శుభ్రం చేయాలి. ఎందుకంటే ఫంగస్ ప్రాబ్లం చాలా తొందరగా వస్తుందండి గులాబీ మొక్కకు. ఉన్నట్టుండి కంప్లీట్గా చనిపోతుంది మొక్క. అసలు ఏమైంది అనేది కూడా మనకు అర్థం కాదనమాట, అంత సెన్సిటివ్గా ఉంటాయి ప్లాంట్స్. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి గులాబీ మొక్కలతోని. ఏది కూడా మనము తీసేసిన ఆకులు కూడా ఆ పాట్లో పడనీయొద్దు. మనం ఫ్లవర్స్ కట్ చేసినాక కూడా ఆ ఫ్లవర్స్ని ఆ పాట్లో వేయొద్దు. ఇంకా వేరే వేరే పాట్స్లల్లో, ఇప్పుడు మందార మొక్కలు అనుకోండి, ఇంకా వేరే కూరగాయల మొక్కలు అనుకోండి, మనం ఆకులు పువ్వులు ఏవైనా ఉంటే మనం వాటిల్లో వేసేస్తాం కదా కంపోస్ట్ అయిపోతాయని. ఈ మొక్కలకి అట్లా కాదు. కిచెన్ కంపోస్ట్ కూడా మనం పచ్చి కిచెన్ వేస్టేజ్ డైరెక్ట్గా అస్సలు గులాబీ మొక్కలకి ఎప్పుడు కూడా ఇవ్వద్దు. మీరు కంపోస్ట్ తయారు చేసి
కంపోస్ట్ అయినాక మీరు కిచెన్ కంపోస్ట్ ఇవ్వండి మొక్కలకి, పర్వాలేదు. కానీ పచ్చి వేస్టేజ్ మాత్రం గులాబీ మొక్కలకి పెట్టొద్దు. మీరు ఏదైనా ఫర్టిలైజర్ లిక్విడ్ ఫామ్లో ఇస్తున్నప్పుడు కూడా పొరపాటున దాంట్లో నుండి ఏదైనా ఉల్లిపాయ తొక్కలో లేదా బనానా పీల్స్ కానీ అట్లా పచ్చివి పడినాయి అనుకోండి, అప్పుడు కూడా ఫంగస్ వస్తుంది అనమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది టీ పొడి, యూజ్డ్ టీ పొడి అనమాట, వాడిన టీ పొడి. మనం టీ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఆ టీ పౌడర్ని నేను వాష్ చేసి ఎండకు పెట్టుకుంటాను చక్కగా. మరి ఈ ఫర్టిలైజర్ అయితే చాలా బెస్ట్ ఫర్టిలైజర్, మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. మనం వాడుకున్నాక పడేసేదాన్ని మనం ఈ విధంగా ఫర్టిలైజర్గా మార్చుకోవచ్చు. మరి ఈ టీ పొడిని నేనైతే ఇక్కడ 3 స్పూన్లు ఇస్తున్నానండి 12 ఇంచుల పాట్కి. ఇంకొక స్పూన్ ఎక్కువ కూడా ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ యూజ్డ్ కాబట్టి పర్వాలేదు. అదే మీరు ఫ్రెష్ టీ పౌడర్ ఇస్తున్నారనుకోండి, పెద్ద స్పూన్ అయితే 1 ఇవ్వండి, చిన్న స్పూన్ అయితే 2 టీ స్పూన్లు ఇవ్వండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, యూజ్డ్ టీ పొడి కాకుండా మీరు ఫ్రెష్ టీ పౌడర్ కూడా ఇవ్వచ్చు అని నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు గమనించండి. తర్వాత ఇక్కడ నేను చూడండి, ఈ మొక్కకు కూడా 3 స్పూన్లు మాత్రమే ఇస్తున్నాను. నేను ఆల్రెడీ కొంచెం నిన్న నేను వాటరింగ్ చేయలేదన్నమాట, కొంచెం ఎక్కువ డ్రై అనిపించిందని కొద్దిగా వాటరింగ్ చేసినాను, ఆల్రెడీ కొన్ని వేసినాను. ఇప్పుడు నేను ఫర్టిలైజర్ చేసి కూడా చూపిస్తాను, ఆ ఫర్టిలైజరే వాటరింగ్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది బత్తాయిలు మనకి ఇప్పుడైతే సీజన్ కదండి, చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో, మనం తెచ్చుకుంటాము. వాటిని ఏం చేస్తాము, సరే కంపోస్ట్ బిన్లో పడేస్తున్నారేమో మీరు, ఓకే అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ వీటి వలన మరి మంచి ఆ యొక్క ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. పువ్వులు ఎక్కువ ఇట్లా గుత్తులుగా పూయాలంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ 1 లీటర్ బాటిల్ తీసుకున్నాను నేను. ఏదైనా బాటిల్ మీరు ఇట్లా చిన్నగా, మూతి చిన్నగా ఉన్నది తీసుకోండి, దానికి బాటిల్ మనము లిడ్ పెడతాం కదా, చిన్నగా ఉన్నది తీసుకోండి. చూడండి, మొత్తం అన్నీ కూడా ఇదంతా నేను 3 days అయిందండి వీటిలో వేసి పెట్టి. వీటిలో నేను నిమ్మ తొక్కలు కూడా కలిపినాను, బత్తాయి తొక్కలు, నిమ్మ తొక్కలు, ఓకేనా. ఈ రెండిటిని కూడా కలిపి పెట్టండి, పర్వాలేదు. అయితే ఈ విధంగా 3 రోజులకు చక్కగా ఫర్టిలైజర్ అయితే తయారైపోయింది. మరి ఈ క్యాప్ ఉంది కదండి, ఈ క్యాప్కి నేను చూడండి చిన్నగా హోల్స్ పెట్టినాను సేఫ్టీ పిన్తోని, ఎందుకంటే ఇవి సిట్రిక్ ఫ్రూట్స్ కదా, ఈ బత్తాయి కానీ ఈ నిమ్మకాయలు కానీ, అయితే వాటిలో నుండి గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకనేసి చిన్నగా హోల్స్ పెట్టి మనం ఒక పక్కన పెడితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అయితే మనము లిడ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా మీరు కాస్త మెల్లగా నిదానంగా ఓపెన్ చేయండి. ఎట్లయితే మనము కూల్ డ్రింక్స్ బాటిల్ ఓపెన్ చేస్తే ఫాస్ట్గా తీయం కదా, స్లోగా తీస్తాం కదా, అదే విధంగా ఈ బాటిల్ని కూడా మీరు ఓపెన్ చేయాలి మెల్లగా. అయితే దాంట్లో ఏదైనా గ్యాస్ ఉంటే వచ్చేస్తుంది, అందుకని నేను హోల్స్ పెట్టుకోవాలని చెప్తున్నాను. 1 లీటర్ వాటర్లో 20 ml ఫర్టిలైజర్ తీసుకుంటున్నా, అంటే చిన్న టీ కప్ అంతా, ఓకేనా. టీ మనం ఎంత తాగుతాం చిన్న టీ కప్లో అంత మాత్రమే మనము ఫర్టిలైజర్ అనేది తీసుకోవాలి. ఈ లీటర్ వాటర్లో చూడండి చక్కగా ఇట్లా నీళ్ళలో కలిసిపోతుంది కదా, మంచిగా మనం మొక్క మొదట్లో వేయొచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా నేను మొక్కలకి వాడేసుకుంటాను ఈరోజు, ఎన్ని మొక్కలకి వస్తుంది అన్ని మొక్కలకి. ఆ తర్వాత ఫుల్ నీళ్ళు పోసేసి పెట్టేస్తాను. మళ్ళీ తర్వాత ఒక 2-3 days తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని మొక్కలకి ఇస్తాను. అట్లా రెగ్యులర్గా మనము కొన్ని మొక్కలకి, మన దగ్గర ఎక్కువ మొక్కలు ఉంటుంటాయి కదా, కొన్ని మొక్కలకి ఈ విధంగా ఇస్తూ పోవచ్చు. మరి ఈ ఫర్టిలైజర్ని మనం ప్రతి 10 రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు, ఒక గులాబీ మొక్కలకే కాదండి, అన్ని రకాల కూరగాయల మొక్కలకి కూడా ఇవ్వచ్చు, అలాగే పండ్ల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. చక్కగా మట్టి అంతా కూడా యాసిడిక్గా మారుతుంది, మంచిగా ఫ్లవర్స్ ఎక్కువ పూస్తాయి, మరి మంచి మట్టిలో సారం పెరుగుతుంది, మరి చక్కగా నైట్రోజన్ అనేది మొక్క బుషిగా పెరుగుతుంది, పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి. ఇదండి ఈరోజు వీడియో, మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.